హలో డియర్ గైస్, ఇక్కడ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 6 కాన్జిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 210. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద లార్జెస్ట్ నంబర్? పెద్ద సంఖ్య యొక్క అంకెల మొత్తం తెలపాలండి ఇక్కడ, రైట్ అండి. సో ఇక్కడ విషయం ఏంటంటే డియర్ గైస్, మనం ఏంటంటే 6 డిజిట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి? 6 కాన్జిక్యూటివ్ యావరేజ్ ఇచ్చాడు. కాబట్టి ఏదైనా సరే యావరేజ్లో ఆడ్ సిరీస్ ఎలా చేయాలనేది మీకు ఇదివరకు వీడియోలో చెప్పడం జరిగింది. ఈవెన్ సిరీస్లో ఎలా చేయాలని మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 4 కాన్జిక్యూటివ్ అయినా, 6 కాన్జిక్యూటివ్ అయినా, 8 కాన్జిక్యూటివ్ అయినా, 10 కాన్జిక్యూటివ్ అయినా, 12 కాన్జిక్యూటివ్ అయినా, సో ఆన్ 100, సో ఆన్ 1000 ఏదైనా సరే ఈవెన్ కాన్జిక్యూటివ్ అంటే డైరెక్ట్గా ఏదైతే కనుక ఉందో అది మనం వేసుకోవాలండి. ఏదైతే ఉంది 210 ఉందండి. ఈ 210కి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆడ్ నెంబర్స్ యొక్క సిరీస్ కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక ముందు -1 చేసి తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ +1 చేయాలండి. ఎందుకు అలా చేయాలంటే కనుక ఆడ్ అంటే 2/2 చేస్తే ఏమవుతుందంటే 1 అవుతుందండి. డియర్ ఫ్రెండ్స్, నలుగురిలో మిడిల్ ఇద్దరు అవుతారు, 6గురిలో మిడిల్ ఇద్దరు అవుతారు, 8 మందిలో మిడిల్ ఇద్దరు అవుతారు, 10 మందిలో మిడిల్ ఇద్దరు అవుతారండి. అలాగే ఇక్కడ ఏంటంటే 6 సంఖ్యల్లో ఏంటంటే మిడిల్ 2 అవుతున్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య యావరేజ్ 210 అండి. అంటే ఇది 209 అండి, ఇది 211 అండి. సరే, ఇక్కడ చూసుకుంటే లార్జెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే కనుక ముందుకు పోవాల్సిన అవసరం ఉందండి. సో ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏంటంటే కనుక 215 అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2 అండి. సో చూసుకుంటే 1, 2, 1, 3, 3, 5, 8 అండి. సో మన ఆన్సర్ ఏంటి అంటే 8 అండి. సో దీని యొక్క బెస్ట్ మెథడ్ చెప్పేశాను. సో ప్రొసీజర్ ఒకసారి వద్దాం చూడండి ఫ్రెండ్స్. ఎక్స్కి ప్రిసీడింగ్ నెంబర్ ఏంటంటే x-1 అండి. ఫాలో నెంబర్ ఏంటంటే x+1 అండి. సో ఇది x+3 అవుతుందండి. ఇలా చూడండి, ఇది x+5 అవుతుందండి. ఓకేనండి. సో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చాయంటే రైట్ హ్యాండ్ సైడ్ 3 వచ్చినాయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని వస్తాయంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 వస్తాయండి. సో మనకేంటంటే కాంజుగేటివ్ నెంబర్స్ కాబట్టి, ఆడ్ నెంబర్స్ కాబట్టి /6 వేసుకోవాలండి. ఏం వేసుకోవాలండి? ఇక్కడ /6 వేసుకోవాలండి. ఈక్వల్ టు దేనికి సమానం అంటే కనుక 200 అండ్ చూసుకుంటే కనుక మనకి ఏంటంటే 210కి సమానం అండి. సో +5 -5 క్యాన్సిల్ అండి, -3 +3 క్యాన్సిల్ అండి, -1 +1 క్యాన్సిల్ అండి. 6x ఈక్వల్ టు ఏమవుతుందంటే 210 అవుతుందండి. 6కి క్యాన్సిలేషన్ అయితే కనుక 210 అండి. సో ఇందులో ఏం అడిగాడంటే పెద్ద సంఖ్య అడిగాడు. పెద్ద సంఖ్య అంటే కనుక x+5 అండి. సో 215 అండి. 215 యొక్క అంకెల మొత్తం ఎంత అంటే కనుక 5 1 6, 6 2 8 అండి. మన ఆన్సర్ ఏంటి అంటే 8 అండి. ఓకేనండి. సో 8 మన ఆన్సర్ అండి, రైట్ అండి.